వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. అందరూ కూడా ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారో కానీ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, జాబ్ క్యాలెండర్లో నుంచి గ్రూప్ 4 ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు, గ్రూప్ 4 సిలబస్ ఇదే ఉంటుందా మారుతుందా, గ్రూప్ 2 సిలబస్ ఏంటి, గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, గ్రూప్ 1 ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, గ్రూప్ 1 మెయిన్స్ ఏంటి, గ్రూప్ 2 మెయిన్స్ ఏంటి, ఇలాంటి అనేక రకాలైనటువంటి ప్రశ్నలతో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారండి. నేను థంబ్నెయిల్లో ఇలా ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ అని పెట్టడానికి గల కారణం కూడా ఏంటంటే మీరు రియలైజ్ అవ్వటం కోసం. యాక్చువల్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ని ఎప్పుడు ఎవరు ఎలా ప్రస్తావించాలి అంటే వెబ్సైట్లో మనకి ఇచ్చినప్పుడు ఏపీపీఎస్సీ మనకి డైరెక్ట్గా అనౌన్స్ చేస్తున్నప్పుడు మాత్రమే వీటిని నమ్మాల్సిన అవసరం ఉంది. వాళ్ళు నిజంగానే రిలీజ్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఏదో సోర్స్ ద్వారా బయటికి లీక్ అయింది, దాన్ని కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది నిజమైనా కాకపోయినా గ్రూప్ 2 లేదా గ్రూప్ 1 లేదా అదర్ ఎగ్జామ్స్ లేదా జాబ్ క్యాలెండర్ వీటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని ఏపీపీఎస్సీ వెబ్సైట్ లేదా ఏపీపీఎస్సీ రియల్ సోర్స్ ద్వారా తెలిసినప్పుడు మాత్రమే మనం దాని గురించి వెళ్ళాలి. అయితే మీరు కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళొద్దండి. ఎప్పుడూ కూడా మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలని పెట్టుకున్నారు, ప్రిపేర్ అవుతూనే ఉండండి. గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలని పెట్టుకున్నారు, ప్రిపేర్ అవుతూనే ఉండండి. అదర్ ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, ప్రిపేర్ అవుతూనే ఉండండి. ఆ ఎగ్జామ్ని మీరు కాన్స్టెంట్గా ప్రిపేర్ అవుతూనే ఉండాలి. ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఎందుకంటే ఎప్పుడు పెట్టి ఎప్పుడు కంటిన్యూ చేసి ఎప్పుడు ఫినిష్ చేస్తారో తెలియదు. దీనికి ఒక పర్ఫెక్ట్ షెడ్యూల్ ఇప్పటివరకు మెయింటైన్ చేయలేకపోయారు ఎవరు కూడా. అందుకని నేను చెప్పే మీకు బెటర్ సజెషన్ చాలా వీడియోస్లో నేను చెప్తూనే వస్తున్నానండి. మీరు దీని గురించి కన్ఫ్యూజ్ కావద్దండి. మీరు ఏదైతే టార్గెట్ సెట్ చేసుకున్నారో దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇది ఒక లాంగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఎగ్జామ్ అనేది ఒకప్పుడు పడుతుంది, అయిపోతుంది, అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఎగ్జామ్ గురించి థాట్ కాకోకుండా దాని సిలబస్ దాన్ని పూర్తిగా సాధించాలనే లక్ష్యం మీద మీరు వెళ్తూ ఉంటే అదొక రివర్ అవుతుంది. మీ థాట్ ఎలా ఉండాలి అంటే మీరు ఒక ఓషన్ లాగా ఉండాలి. అంటే గ్రూప్ 2 తీసుకున్నారనుకోండి, గ్రూప్ 2 ప్రిపరేషన్ అనేది ఒక ఓషన్ లాగా ఉండాలి, ఎగ్జామ్ అనేది ఒక రివర్ అవ్వాలి. అంతేగాని మీరేం చేస్తున్నారంటే ఎగ్జామ్ అనేది ఓషన్ లాగా చూసి మీ ప్రిపరేషన్ని రివర్ లాగా చూస్తున్నారు. నది వెళ్ళి సముద్రంలో కలుస్తుందా, సముద్రం వచ్చి నదిలో కలుస్తుందా అండి? ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. అది ఏ ప్రిపరేషన్ అయినా కానీ అది మీకు రివర్ లాగా ఉండాలి, ఒక నదిలాగా ఉండాలి. ఆ నది ప్రవాహం వెళ్ళి మీ ప్రిపరేషన్ అనేది ఓషన్ లాగా ఉంటే ఎగ్జామ్ రివర్ లాగా ఉండాలి. అప్పుడు ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఓషన్ అనేది నదిని కలిపేసుకుంటుంది, మీ ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్ని కలిపేసుకోవాలి. అది ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. అందుకనే ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయట సోర్సెస్ నుంచి వస్తున్నా దాన్ని చూస్తూనే వెళ్తూ ఉండండి. కానీ మీ ప్రిపరేషన్ని 24/7 365 డేస్ ఎగ్జామ్ ఫినిష్ అయ్యే వరకు, మీరు సక్సెస్ అయ్యేంత వరకు, మీరు పెట్టుకున్న గోల్ని రీచ్ అయ్యే వరకు కూడా దాన్ని కంటిన్యూగా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఒక సెట్ చేసుకోండి ఒక గోల్ని. అది గ్రూప్ 2 గ్రూప్ 1 అదర్ ఎగ్జామ్సా యూపీఎస్సీనా, ఒక గోల్ని సెట్ చేసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు మిగతా దాన్ని ఇంటరప్షన్స్ చేయకండి. అనేక రకాలైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు ఒక్కొక్కరు, దాన్ని మనసులోకి ఎక్కించుకోవద్దు. ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఆ ఎగ్జామ్ని క్రాక్ చేయాలి. ఆ క్రాక్ చేయాలంటే దాని మీదే మనం పోరాటం కొనసాగిస్తూ ఉండాలి. సో ఓషన్ లాగా మీ ప్రిపరేషన్ ఉంటే రివర్ లాగా నోటిఫికేషన్ వచ్చిపోయినప్పుడు దాన్ని ఈజీగా సాధించగలుగుతారు. ఓకేనండి. సో అందుకనే నేను మీకు ఇచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే మీ ప్రిపరేషన్ని మీరు సక్సెస్ అయ్యే వరకు ఎలాంటి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ని చూస్తూ మోసపోకోకుండా రియాలిటీలో ఉంటూ మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. మీరు ఎగ్జామ్ని అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నేను థంబ్నెయిల్ ఇలా పెట్టాలని మీరు ఎప్పుడు నా మీద కోపం పెంచుకోవద్దు. దాన్ని పెట్టడానికి గల కారణం ఏంటంటే మనం రియాలిటీలో కాకోకుండా వాస్తవానికి దూరంగా ఉంటున్నాం కాబట్టి థంబ్నెయిల్లో ఉన్నది చూసి రావడానికి అవకాశం ఉంది. అందుకని నేను అవాస్తవం థంబ్నెయిల్లో పెట్టి వాస్తవాన్ని చెప్పడానికి మిమ్మల్ని కనీసం ఈ వీడియో చూడటానికి రప్పించి వీడియోలాగా చూసేలాగా చేసి
మీరు రియలిస్టిక్గా ఉండటానికి, అంటే వాస్తవాన్ని తెలుసుకొని మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తారని థంబ్నెయిల్ నేను అలా పెట్టాను, కానీ మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికైతే కాదు. ఇది అందరూ తెలుసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ లేదా అదర్ ఎగ్జామ్స్కి సంబంధించి మీ ప్రిపరేషన్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తున్నారు, లేదా మీకు సంబంధించి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏవైతే కామెంట్లో తమ ఇబ్బందిని పెడతారో దాని సొల్యూషన్ కూడా నేను ఇంకో వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందుకని ఎవరైతే స్టూడెంట్స్ ఈ వీడియోని చూసారో వాళ్ళందరూ కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి. యాజ్ వెల్ యాజ్ మీకు ఏమైనా సపరేట్గా ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమైనా మోటివేషన్కి సంబంధించి ఏమైనా వీడియో కావాలన్నా కామెంట్ చేయండి. వాటిలో ఎక్కువ మంది ఏదైతే కామెంట్ని సపోర్ట్ చేస్తారో లేదా కామెంట్ని ఎక్కువ మంది ఒకే రకమైన కామెంట్స్ పెడతారో వాటికి సంబంధించిన వీడియో చేయడానికి నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.